హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే సంజయ్ దత్ అండ్ రవీనా టండన్ యాక్ట్ చేసే జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన గుడ్ చాడీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ ఇది. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వెళ్తే కనుక సంజయ్ దత్ బేసికలీ తన వైఫ్ అయితే చనిపోతుంది. అండ్ సంజయ్ దత్ వాళ్ళ మదర్కి క్యాస్ట్ అనేది చాలా ఇష్టం. దాంతో తన ఎక్స్ లవర్ అయిన రవీనా టండన్ని వదిలేసి సో ఇంకొక అమ్మాయితో మ్యారేజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సంజయ్ దత్ అండ్ రవీనా టండన్ సో వాళ్ళిద్దరూ ఒక ఇన్సిడెంట్ అయితే మీట్ అవుతారు. అండ్ కట్ చేస్తే ఇంకొక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే కనుక సంజయ్ దత్ వాళ్ళ అబ్బాయి తను ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. అండ్ తన ఫాదర్ లవ్ అండ్ సన్ లవ్, సో వాళ్ళిద్దరూ వాళ్ళ లవ్ని సక్సెస్ చేసుకోవాలంటే అందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ ఒక మెయిన్ ప్రాబ్లమ్ మనం చూసుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏముండదు. ఇలాంటి ఒక స్టోరీని ఇంతకుముందు మన తెలుగు సినిమాలు చూసుకుంటే కనుక మా అల్లుడు వెరీ గుడ్ అనే మూవీలు అయితే చూసాము. అండ్ రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చి బ్రో డాడ్ అనే మూవీని కూడా మనమైతే చూసాము. సో ఆ స్టైల్లో ఈ మూవీని అయితే తీద్దామని చెప్పి అనుకున్నారు. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు అండ్ ఎమోషన్ కూడా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. బట్ అయినా సరే మనకి మనకి చాలా ప్రిడిక్టబుల్ అని అనిపిస్తుంది. మనకి కొన్ని సీన్స్ అయితే మనకి బోర్ కూడా అయితే కొడతాయి. సో ఒక ఎమోషన్ అనేది ప్రాపర్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. సో ఒక సిచ్యువేషన్ మనం చూసుకుంటే కనుక హీరో ఉన్నాడు కదా సంజయ్ దత్ వాళ్ళ అబ్బాయి, సో తను తన లవర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే కనుక తన సిస్టర్ అనేది అవుతుంది. సో ఇలా కొన్ని పెట్టారు. బట్ అది కూడా ఏమైతే ప్రాపర్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే కనుక సంజయ్ దత్ అండ్ రవీనా టండన్ వాళ్ళిద్దరికి ఆ రోల్స్ అనేది చాలా పెద్ద అయితే ట్రైలర్ మేడ్ అసలు ఈజీగా చేయవచ్చు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మూవీ మనం చూసుకుంటే కనుక జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కన్నీ మనం చూసుకుంటే కనుక ఎవ్రీ మంత్ వాళ్ళకి 4 movies రిలీజ్ చేయాలి. అండ్ కొన్ని సిరీస్లు అయితే రిలీజ్ చేయాలి అండ్ మూవీస్ అయితే రిలీజ్ చేయాలి. దాంతో ఏంటంటే కొన్ని మూవీస్ బాగుంటాయి, బట్ కొన్ని మూవీస్ మనకి అలా వదిలేస్తుంటారు. సో ఈ మూవీ కూడా అంతే, అలా వదిలేసారు తప్ప పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. అండ్ ఓవరాల్ నాకైతే ఈ మూవీ అయితే నచ్చలేదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు వేరే సినిమా రివ్యూ చేసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.